హలో హాయ్ నేను మీ బంటి టాటూ ఆర్టిస్ట్. సో ఈ రోజు టాపిక్ ముస్లిమ్స్కి టాటూ ఎందుకు ఉండకూడదు అండ్ టాటూ రిమూవల్ ప్రాసెస్ గురించి చెప్తాను. బ్రదర్ తెలిసిన వాళ్ళ తో మన దగ్గర టాటూ రిమూవ్ చేయించుకోవడానికి వచ్చాడు. తెలిసి తెలియని ఏజ్లో చాలా టాటూస్ వేయించేశాడు. సో అవి ఉండకూడదు అని రిమూవ్ చేయించుకోవాలి అని మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. రంజాన్ మంత్లో ఉపవాసం ఉండి నమాజ్ చేస్తారు. బ్రదర్ అలా నమాజ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారంట, టాటూ ఉంటే నమాజ్ అవ్వదు, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంట. అందుకని టాటూ రిమూవ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇస్లాంలో టాటూ ఈజ్ హరామ్. ఖురాన్లో కూడా రాసి ఉంటుంది టాటూ. అందుకే 14th సెంచరీ నుంచి ముస్లిమ్స్ టాటూ కల్చర్, అంటే దానికి పాస్ట్లో టాటూస్ అయితే ఉన్నాయి, బట్ 14th సెంచరీ నుంచి టాటూస్ వేయించుకోవటం ముస్లిమ్స్ స్టాప్ చేశారు. కానీ కొన్ని కంట్రీస్లో వేయించుకుంటారు. సో అంటే రిమూవల్ ప్రాసెస్ ఈజీ అయితే రిమూవ్ అంటే తెలియక వేయించుకున్న వాళ్ళు రిమూవల్ ప్రాసెస్ ఈజీ అని తెలిస్తే రిమూవ్ చేయించుకుంటారు. కానీ కొన్ని టాటూలు రిమూవ్ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. సో అవి తీర్చుకోలేరు కాబట్టి సో ఇంకా అలానే ఉంచుకుంటారు. రిమూవల్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్తాను 4 సిట్టింగ్స్ పడుతుంది మొత్తం టాటూ రిమూవ్ చేయడానికి అని చెప్తాను. మీకు ఒక డౌట్ ఉంటుంది, అసలు కంప్లీట్గా పోతుందా, టాటూ రిమూవల్ సేఫేనా అని. నేనైతే సేఫే అని చెప్తాను నవేడేస్. బట్ అన్ని టాటూస్ పోవు. స్కిన్ ఒక్కసారి బల్జ్ అయితే అది బల్జ్ అయిన స్కిన్ నార్మల్గా అవ్వదు. సో అలాంటి టాటూస్ అయితే రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ డెప్త్గా ఉన్న టాటూస్ అసలు రిమూవ్ అవ్వవు. అంటే ఇప్పుడు స్కిన్ డెప్త్లో, అంటే మీరు తెలియని ఆర్టిస్ట్ గురించి తెలియకుండా, లేదు అని అంటే బయట ఎక్కడైనా రోడ్డు మీద ఈ పోకింగ్ చేస్తారు కదా, అంటే నీడిల్ సూట్తో వేస్తారు కదా, అలా చేస్తే అది టాటూ అనేది 2 లేయర్స్లోనే చేయాలి. అది 3rd లేయర్ టచ్ అయితే డర్మిస్, ఎపిడర్మిస్ ఇలా టాటూ స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ 3rd లేయర్కి టచ్ అయితే స్కిన్ అనేది పైకి పొంగుతుంది. సో బౌన్స్ అవుతుంది స్కిన్ అనేది. మనకి ఎప్పుడైనా కింద పడ్డప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు ఇలా ఉబ్బుగా వస్తుంది కదా, సో అది ఒక్కసారి స్కిన్ వచ్చింది అని అంటే అది నార్మల్ అవ్వటం చాలా కష్టం. స్కార్ పడితే CO2 లేజర్ కూడా ఉంది స్కార్స్ రిమూవ్ చేయడానికి. బట్ ఒక్కసారి స్కిన్ అనేది బంప్ అయితే దాన్ని మళ్ళీ సర్జరీ చేసి నార్మల్ చేయడమే తప్ప. ఇచ్చింగ్ వచ్చే ఫుడ్స్ తినకూడదు, లైక్ బ్రింజాల్. ఆ బ్రింజాల్ తింటే ఇచ్చింగ్ వస్తుంది. అంటే ఆకుకూరలు, గోంగూరలు సంథింగ్ అలా ఇచ్చింగ్. స్కిన్ ఎలర్జీస్ ఉన్న ఫుడ్, అంటే స్కిన్ ఎలర్జీ అంటే త్వరగా రియాక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ బర్నింగ్ జరిగింది కాబట్టి. సో ఈ మినిమల్ కేర్ అయితే మీరు తీసుకుంటేనే 100% టాటూ అయితే రిమూవ్ అవుతుంది. నేను అయితే మా స్టూడియోలో అదే సజెస్ట్ చేస్తాను. మా స్టూడియోలో నేను చెప్తాను 4 సిట్టింగ్స్. సపోజ్ 4 సిట్టింగ్స్లో పోలేదు అని అంటే 5th సిట్టింగ్, 6th సిట్టింగ్ ఫ్రీగానే చేస్తాము. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ మళ్ళీ ఏం లేదు. సో మేము ఎన్ని సిట్టింగ్స్ అయితే చెప్తామో దానికే ఛార్జ్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా వైట్ స్పాట్స్ లాగా ఎందుకు పడుతుంది అని అంటే, టాటూ రిమూవల్ బ్లాక్ ని అట్రాక్ట్ చేస్తుంది. నార్మల్ స్కిన్ మీద చేసినా ఏం కాదు, ఆ బ్లాక్ స్పాట్ నే అట్రాక్ట్ చేసి బర్న్ చేస్తుంది. సో పైన ఉన్న ఫస్ట్ లేయర్ స్కిన్ అంతా ఇప్పుడు బర్న్ అయిపోద్ది. లోపల ఎపిడర్మిస్ లో ఉన్న సెకండ్ లేయర్ ఆఫ్టర్ 20 days, అంటే పైన ఉన్నది 20%. ఇప్పుడు టాటూ రిమూవల్ ఫోర్ సిట్టింగ్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక 20% పోయిద్ది టాటూ. సో లోపల ఉన్నది మళ్ళీ 20 days తర్వాత ఈ వూండ్ అనేది, పైన నార్మల్ స్కిన్ అనేది నార్మల్ అయ్యి మళ్ళీ లోపల ఉన్న లేయర్ మీరు టాటూ రిమూవ్ చేయించుకోవాలి అని అనుకుంటే ఒక 2 to 3 times కన్సల్ట్ అవ్వండి. ఆర్టిస్ట్ కానీ టాటూ రిమూవల్ ఆర్టిస్టులు ఉంటారు. లేదు అని అంటే మీరు డాక్టర్ ద్వారా డెర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకోవాలి అని అనుకుంటే ఒక 2 to 3 times కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అష్యూరెన్స్ తీసుకోండి, ఇది 100% పోదా టాటూ రిమూవల్. సో నా టాటూ రిమూవ్ అవుతుందా అవదా 100%. మీరు 100%లో మీరు ఎంత ఛాన్స్ ఇవ్వగలరు. ఎందుకు అని అంటే టాటూ రిమూవ్కి అట్లీస్ట్ 4 to 5 సిట్టింగ్స్ ఉంటుంది. ఈ 20 days గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాటూ రిమూవ్కి. సో ఇప్పుడు నేను చేస్తుంది తినకి ఫస్ట్ సెషన్. నేను తనకి అష్యూరెన్స్ ఇచ్చాను 100% పోతుంది, బట్ 4 సిట్టింగ్స్ పడుతుంది. ఈచ్ సిట్టింగ్కి 20 days గ్యాప్ ఉండాలి. సో 20 days గ్యాప్ ఉండాలి. ప్లస్ ఆ 20 days మనం చేసిన ప్రాసెస్ ఒక ఎత్తు అయితే, ఆ కేర్ తీసుకునే ప్రాసెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ 20 days అనేది దాని మీద వాటర్ పడకూడదు, సన్లైట్ పడకూడదు, సోప్ యూజ్ చేయకూడదు, నెయిల్స్తో బార్క్ చేయకూడదు. సో ఈ కేర్ అంతా తీసుకోవాలి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి. సో మీకు టాటూ రిమూవల్ చేయించుకోవాలి అని అనిపిస్తే
కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కింద లింక్ పెడతాను నా ఇన్స్టాగ్రామ్ది. దానికి మీ ఫొటోస్ పంపించి మీరు అంటే రిగ్రెట్ అయిన టాటూ ఫొటోస్ పంపించండి. నేను సజెస్ట్ చేస్తాను. మా దగ్గరే కాదు, వేరే దగ్గర ఎక్కడైనా చేయించుకోవచ్చు రిమూవల్, మీకు అవైలబుల్ దగ్గరలో ఉన్న ప్లేసెస్లో. సో మా ఫాలోవర్స్లో ఎవరికైనా మీకు టాటూ రిగ్రెట్ ఫీల్ అయితే సజెషన్ కావాలి అని అంటే మీరు ఫోటో పెట్టచ్చు. నేను క్విక్గానే రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. బ్రదర్ అయితే అసలు చాలా పేషెన్సీతో టాటూ అన్ని రిమూవ్ చేయించుకుంటున్నాడు. మామూలుగా అయితే టాటూ రిమూవల్ ప్రాసెస్ కొంచెం పెయిన్ ఉంటుంది, అంటే బేరబుల్ పెయినే. సో అన్ని టాటూలు ఒకేసారి రిమూవ్ చేయించుకోవాలి అని అంటే చాలా పేషెన్స్ ఉండాలి, అండ్ ఆ పెయిన్ కూడా బేర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో తను అసలు పొద్దునుంచి ఉపవాసం ఉండి నిన్న మార్నింగ్ 11కి వస్తా అన్నాడు. సో ఉపవాసంలో చేయించుకుంటే వద్దు, అసలు కళ్ళు తిరుగుతాయి, సో ఈవినింగే రా అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. సో తను తిని వచ్చాడు కాబట్టి కొంచెం ఓపిక్గానే కూర్చొని ఉన్నాడు. సో ఈ రిమూవల్ ప్రాసెస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అండ్ టాటూ గురించి, టాటూ రిమూవల్ గురించి, పియర్సింగ్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మా స్టూడియో స్టడ్ ఇన్ టాటూ విజయవాడ పీవీపీ రోడ్లో ఉంది. మనకి విజయవాడ, హైదరాబాద్, గుంటూరులో స్టోర్స్ ఉన్నాయి. మీకు అవైలబుల్లో దగ్గరగా ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేయొచ్చు. కన్సల్ట్ చేయండి ఫస్ట్, ఒకసారి కన్సల్ట్ చేసి నచ్చితేనే టాటూ ప్రాసెస్ కానీ రిమూవల్ ప్రాసెస్ కానీ. కన్సల్టేషన్ ఇంపార్టెంట్, అంటే కన్సల్టేషన్ ఒక ఆర్టిస్ట్తో కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎలా చూపిస్తున్నారు ఏంటి అనేది. సో ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.